బీఆర్ఎస్ కి మరి అభ్యర్థి ఎవరు దొరకలేదా? చాలా మంది దొరకలేదండి. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి గారు గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికల ముందు మా పార్టీలోకి వచ్చిండ్రు. వారికి అవకాశాలు, వారు అన్ని విధాలుగా ఫిట్ క్యాండిడేట్, బ్రహ్మాండంగా రాజకీయ అనుభవం ఉన్నది. అనుభవంతో పాటు మంచిగా అన్ని రకాలుగా బిజినెస్లు ఉన్నాయి, అన్ని రకాలుగా కార్యకర్తలను కాపాడుకోవాలంటే శక్తి ఉన్న నాయకుడు ఆయన. మాకు అక్కడ 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉన్నారండి. 7 నియోజకవర్గాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. డమ్మీ క్యాండిడేట్ అవుతారండి. క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, అక్కడ 7 నియోజకవర్గాల్లో మీరు బలంగా ఎవరి క్యాండిడేట్ పెట్టినా అక్కడ గెలుస్తుందండి. మాకు ప్రతి నియోజకవర్గంలో మేము కొన్ని స్థానాలలో లేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఇలా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్థానాలన్నీ కూడా మీకు తెలుసు. బీఆర్ఎస్ దాదాపుగా 15-16 సీట్లు గెలుచుకున్నది మొత్తంలో అసెంబ్లీ సీట్లలో. ఇలా చేవెళ్లలో కూడా మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నారు. ఇది మల్కాజ్గిరిలో వారి ఆరోపణ చేస్తా ఉన్నట్టు డమ్మీ ఎట్లయితారండి వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా భయాందోళనతో కూడుక ఉన్నది. నిన్నగాక మొన్న కేసీ వేణుగోపాల్ గారు ఒక రివ్యూ తీసుకున్నారు. కేసీ వేణుగోపాల్ రివ్యూ తీసుకున్నట్లు మాకు వచ్చిన సమాచారం అదే వారి పార్టీకి సునీల్ కనుగోలు గారు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4-5 సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు. మన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. దీనికి ఇప్పటి నుంచే మీరు కౌంటర్ వేయండి అని చెప్పి సునీల్ కనుగోలు గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. అందుకనే ఇప్పుడే మీరు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు ఇవాళ సభలో, ఇలా మా నాయకుడు చెప్పిండు ఇలా భయాందోళనకు గురైతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వారు, ఇలా గెలిచే అవకాశం లేదు విత్ ఇన్ ద పార్టీలో. ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉండే, నాది వరంగల్ జిల్లా. మా వరంగల్లో కడియం సిఆర్ గారు మా పార్టీకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తెచ్చుకున్నాడు. సో ఇవాళ అక్కడ మొత్తం కూడా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక పక్క దళిత సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నది, మరో పక్క బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయిలో ఉన్న శ్రేణులు అయ్యో అవకాశం కోసం పోయిండు, స్వార్థం కోసం పోయిండు, ఇన్ని అవకాశాలు ఇచ్చిన కడియం సిఆర్ గారు పోయిండు అనే ఆ ఫ్రస్ట్రేషన్ కింది స్థాయిలో. ఒక చిన్న బేసిక్ గా మల్కాజ్గిరి నియోజకవర్గం కోసం మాట్లాడుకుంటే ఒక్కసారి ఇంకా అభ్యర్థులు ఎవరు దొరకలేదన్న అంశానికి ప్రాతిపదిక ఏంటంటే ఇంతకుముందు మల్లారెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తులు కూడా అక్కడ నుంచి సీటు ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసాం. దానికోసం అనేక అనౌన్స్మెంట్స్ వచ్చాయి, పెద్ద డిస్కషన్స్ కూడా జరిగినాయి. కానీ ఫైనల్ గా ఎందుకు మల్లారెడ్డి కుటుంబానికి సీట్ ఇవ్వలేదంటే ఒకవేళ దానికి ఏమైనా రీజన్ చెప్పగలరా? ఇప్పుడు మల్లారెడ్డి గారే నాకు కొడుకు కోసం అడిగిండు, భద్రారెడ్డి గారి కోసం. వారే మళ్ళీ విరమించుకున్నాడు. వారి అల్లుడు అక్కడనే మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి అల్లుడు ఒకటే కుటుంబం నుంచి లేకపోతే వ్యతిరేకత పోతుంది. డెఫినెట్ గా మీరు ఇంకొకరికి అవకాశం ఇవ్వండి, నేను నా కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి భారీ మెజార్టీ ఇస్తా అని చెప్పి వారి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఏది మల్లారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ, వారి అల్లుని కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి. సో వారే 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అక్కడ. వారి నియోజకవర్గం నుంచే బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తాం, మీరు వేరే క్యాండిడేట్ పెట్టండి అంటే అందరి ఆమోదంతో, ఆ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేల అభ్యర్థుల ఆమోదంతో, అక్కడ ఉన్న పార్టీ సీనియర్ నాయకుల ఆమోదంతో అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారిని సెలక్షన్ చేసుకోవడం జరిగింది. వారు డమ్మీ అభ్యర్థి ఎట్లయితారు? నిజంగా డమ్మీ అభ్యర్థి అంటే సునీతా మహేందర్ రెడ్డి గారికి చేవేళ్ళ అవకాశం ఉండే, చేవేళ్ళలో ఇవ్వకుండా చేవేళ్ళ నుంచి వెళ్ళి మీరు మల్కాజ్గిరికి ఎందుకు పంపిండ్రు? దాంట్లో ఆంతర్యం ఏంది? అక్కడ ఇద్దరు లోకల్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు అంటే మా అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారే. ఈటల రాజేందర్ గారిని కూడా అక్కడ కాదు, ఆయనది హుజరాబాదు. ఆయన కూడా చాలా గొప్పగా ఊహించుకొని కేసీఆర్ గారి మీద అక్కడ పోటీ చేసిండు, అక్కడ హుజరాబాద్ లో పోటీ చేసిండు, 2 చోట్ల ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చిండ్రు. కాబట్టి అక్కడ చెల్లని ఓటు ఇక్కడ ఎట్లా చెల్లుతుంది? రాగిడి లక్ష్మారెడ్డి గారు ఫ్రెష్ క్యాండిడేట్, అనేక కార్యకర్తలతో కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్